సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఇప్పటి కాలంలోవి కావు. ఇవి ఎప్పుడో 130 ఇయర్స్ బ్యాక్ నుండే ఉన్నాయి. మొదటిగా 1886లో కోకోకోలా వచ్చింది. ఆ తర్వాత 1893లో పెప్సీ బ్రాండ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కోకోకోలా బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు అది సాఫ్ట్ డ్రింక్ బ్రాండే కాదు. అది అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెడిసిన్ రిలేటెడ్ కంపెనీ. స్టార్టింగ్లో కోకోకోలా ఒక నర్వ్ టానిక్, అంటే నరాల సంబంధిత వ్యాధుకు మెడిసిన్ లాంటిది, అంటే హెడ్ఏక్, స్ట్రెస్ ఫీలింగ్ లాంటివి. ఫ్రెండ్స్, ఐస్లాండ్, గ్రీన్లాండ్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి కూడా అసలు మిలిటరీయే లేదు. ఎందుకంటే ఆ కంట్రీస్ గవర్నమెంట్కి మిలిటరీ అరేంజ్ చేసే అంత బడ్జెట్ లేదు. కానీ పెప్సీకి ఒకప్పట్లో మిలిటరీ ఉండేది. ఎందుకంటే వరల్డ్ వార్ టైంలో కొన్ని కంట్రీస్ పెప్సీ బ్రాండ్ దగ్గర అప్పు తీసుకొని సబ్మెరైన్, వార్షిప్స్, మిలిటరీ ట్యాంక్స్ని కొనుగోలు చేసాయి. యుద్ధంలో నష్టపడడం వల్ల అప్పుని తీర్చలేకపోయాయి. ఆ అప్పుని తీర్చడానికి ఆ కంట్రీస్ పెప్సీ బ్రాండ్కి వాళ్ళు కొనుగోలు చేసిన సబ్మెరైన్స్, మిలిటరీ ట్యాంక్స్, వార్షిప్స్ని ఇచ్చేసాయి. ఆ అప్పుని తీర్చేంత వరకు ఆ మిలిటరీ పెప్సీ బ్రాండ్ దగ్గరే ఉంది. కోకోకోలా ఫార్ములా ఎంత సీక్రెట్ అంటే అది ఈ ప్రపంచంలో కేవలం 2 వ్యక్తులకి మాత్రమే తెలుసు. ఆ ఇద్దరు ఎట్ ఏ టైంలో ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేయరు. అది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే టైంలో ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్కి ఏమైనా అయితే కోకోకోలా ఫార్ములా కంప్లీట్గా ఎవరికి తెలియకుండా పోయిద్ది. ఫ్రెండ్స్, మీ అందరికీ కోకోకోలాలో మెంటోస్ వేస్తే పొంగిత్తని అందరికీ తెలుసు. కానీ మీరు ఒకవేళ మెంటోస్ని తిని కోకోకోలాని తాగితే అసలు ఏమీ జరగదు. ఎందుకంటే మెంటోస్ మీ కడుపు లోపలికి వెళ్ళంగానే ఆ యాసిడ్తో రియాక్ట్ అయిపోయిద్ది. అందుకనే తర్వాత కోకోకోలాని తాగినా ఏమీ అవ్వదు. కానీ మీరు మెంటోస్ని మింగేసి అప్పుడు కోకోకోలాని తాగితే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఎందుకంటే మీరు చూస్ చేసేటప్పుడే 30% డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అందుకని మీరు స్వాలో చేసేస్తే అది అప్పుడే డైజెస్ట్ అవ్వదు, కాబట్టి తర్వాత వచ్చే కోకోకోలాతో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ని టాయిలెట్ క్లీనర్స్గా కూడా వాడతారు. అవి బాగానే పర్ఫామ్ కూడా చేస్తాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఆస్ట్రోనట్స్ స్పేస్లో సాఫ్ట్ డ్రింక్ తాగితే ఏమైతుందని ట్రై చేశారు. ఫ్రెండ్స్, మనం మామూలుగా ఎర్త్ మీద సాఫ్ట్ డ్రింక్ తాగితే దానిలో ఉన్న గ్యాస్ తీవ్ర రూపంలో బయటకు వచ్చేసిద్ది. కానీ స్పేస్లో గ్రావిటీ ఉండకపోవడం వల్ల ఆ గ్యాస్ బయటకు రాక ఆస్ట్రోనట్స్ ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీరు ఇంకెప్పుడైనా స్పేస్లోకి వెళ్ళినప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా ఉండండి. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సాఫ్ట్ డ్రింక్ తాగేటప్పుడు దాని మీద ఉన్న లేబుల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటే కంటైన్స్ కెఫైన్ అని హైలైట్ చేసి ఉండిద్ది. ఇప్పుడు మనం కెఫైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కెఫైన్ బాడీకి ఎనర్జీని ఇస్తుంది, బ్రెయిన్కి అలర్ట్నెస్ని పెంచుతుంది. కెఫైన్ అనేది సాఫ్ట్ డ్రింక్స్లోనే కాదు, టీ, కాఫీ, డార్క్ చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్లో కూడా ఉండిద్ది. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండిద్ది. అలానే ఈ కెఫైన్కి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. చిన్నపిల్లలకి 100 మిల్లీగ్రామ్స్ పర్ డే, హెల్దీ అడల్ట్స్కి 400 మిల్లీగ్రామ్స్ పర్ డే, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి 200 మిల్లీగ్రామ్స్ పర్ డే. ఈ లిమిట్ని మించి మనం కెఫైన్ తింటే చచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఈ లిస్ట్ని జాగ్రత్తగా చూసి రోజుకి ఏ డ్రింక్ ఎన్నిసార్లు మ్యాక్సిమం తాగొచ్చో డిసైడ్ అవ్వండి. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ చిన్నపిల్లలు 1 కన్నా ఎక్కువ తాగితే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.